తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మంచి క్రికెటర్ అన్న విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. సివి ఆనంద్ అండర్ 19 క్రికెట్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే అండర్ 19, 22 విభాగాల్లో హైదరాబాద్ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపిక కావడంతో సివి ఆనంద్ క్రికెట్ కెరీర్కు బ్రేక్ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడుతూ ఉంటారు. తాజాగా సివి ఆనంద్ HCA C డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్లో సికింద్రాబాద్ క్లబ్కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ. బేగంపేటలో HPS జట్టుతో జరిగిన మ్యాచ్లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్ తాజాగా సికింద్రాబాద్ క్లబ్లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో సికింద్రాబాద్ క్లబ్ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ సివి ఆనంద్ శతక్ కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది.